శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్సలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా నా వీడియోస్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 మార్చి నుంచి 22 మార్చ్ అంటే 16th మార్చ్ నుంచి మార్చి 2025 ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది, మేషరాశి నుంచి కన్యారాశి వారి వరకు కూడా ఫలితాలు ఎలా ఉంటాయి ఈ ప్లానెటరీ పొజిషన్ వల్ల ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు, అవన్నీ కూడా మనకి కావాలి. మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినా, లేకపోతే నాతో మాట్లాడినా, లేకపోతే మీరు నాకు పంపించేసినా నేను చూస్తాను, మీతో మాట్లాడతాను కూడా. అంతేకాకుండా ముహూర్తాలు పెట్టడంలో కూడా మనం చేస్తూ ఉంటాము. గృహప్రవేశ ముహూర్తాలు కానీ, పెళ్లి ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చేస్తూ ఉంటాను. నేను ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 1985 నుంచి ఉన్నాను. అంతకుముందు కాస్ట్ అకౌంటెంట్, చార్ట్ అకౌంటెంట్, CMA, సరే అవన్నీ ఇంతకుముందు చెప్పాను. అవన్నీ దానికంటే ముందర కూడా మనం ఈ వారం రోజుల ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంటే 16th మార్చి నుంచి 22nd మార్చ్. మకర రాశి వారికి ఈ వారం బాగుందండి. సెకండ్ భావంలో శని ఉండి కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతాయి, అది సామాన్యమే. అది ఆయన అంత తీవ్రంగానేమీ ఇబ్బంది పెట్టడు. ఎందుకంటే మకర రాశికి అధిపతి శనేశ్వరుడే కాబట్టి అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఇవ్వడు. కానీ భార్యాభర్తల విషయంలోనూ, మీ ఫ్రెండ్స్ సంబంధించిన వ్యవహారాల్లోనూ, బంధువుల మధ్య తగాదాలు రావడానికి అవకాశం ఉంది. మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. 3వ భావంలో రవితో కలిసిన రాహు ఎంత అద్భుతంగా ఉన్నారండి. బుధ శుక్రులు 3వ భావంలో ఉండడము, రవితో కలిసిన బుధుడు 3వ భావంలో ఉండడం చాలా అద్భుతం. అంటే మీ తమ్ముళ్ళ ద్వారా, మీ పుత్ర సంతానం కంటే తమ్ముళ్ళ ద్వారా, మీ చెల్లెళ్ళ ద్వారా మీ సహాయ సహకారాలు పొందుతారు. అలాగే ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ఆభరణాలు ఉంటాయి, ధైర్యం ఉంటుంది, శుభకార్యాలు వింటారు, మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతం, వాహన యోగం కలుగుతుంది. అలాగే మీ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి 4th భావాన్ని చడి చూడడం వల్ల రైతులకి పంటలో నష్టం రావడానికి అంటే రైతులకి అంత బాగోలేదని చెప్పచ్చు. మీ తల్లిగారి యొక్క ప్రేమ, ఆరోగ్యము విషయంలో కొద్దిగా మీకు లోటుగా ఉంటుంది. మెడిసిన్స్ వాడవలసి వస్తూ ఉంటుంది. చదువు విషయంలో కూడా మీరు వెనకబడిపోతూ ఉంటారు. ఏదేమైనా మీ గురుబలం బ్రహ్మాండంగా ఉంది. పంచమ స్థానంలో గురుడు ఉండడం వల్ల, మీ రాశినే చూడడం వల్ల అద్భుతమైన యోగాలు మీకు ఉన్నాయి. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా పూజింపబడతారు, గౌరవింపబడతారు, ఆదరింపబడతారు. అది గొప్ప అదృష్టం. బాగుంది డైలాగ్. అంత అద్భుతంగా ఉందన్నమాట. అంతేకాకుండా పంచమ స్థానంలో గురుడు ఉండడం వలన పుత్ర సంతాన యోగం కలగడము, ప్రేమగా ఉండడము, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడం జరుగుతుంది. అంతేనా, సాహిత్య రంగంలో, కళారంగం, సంగీతం, సాహిత్యం, నృత్యం కళాకారులకి, సినిమా, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం తోడవడము, అలాగే స్పెక్యులేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి అసలు చూడక్కర్లా, అద్భుతం, చాలా మంచి యోగం ఉందండి. స్పెక్యులేషన్ అంటే స్టాక్ మార్కెట్ అంటాం కదా, వాళ్ళకి యోగం. అంతేకాదు 6వ భావంలో కుజుడు. వీళ్ళిద్దరు చాలరండి మీకు. ఏ గోల్ అయినా రీచ్ అయిపోతుంటారు. మీరు ఒక గోల్ పెట్టుకుంటారు, మీరు ఒక నిర్ణయం, అది సాధించాలనే తపన, IAS, IPS ఉద్యోగమనో ఏదో మీకు సంబంధించిన సాధించాలని తపన ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానండి. ఈ కుజుడు మీకు మంచి యోగాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు, సక్సెస్ చేస్తూ ఉంటాడు, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అయ్యేట్టు చేస్తూ ఉంటాడు. అలాగే రుణ బాధలు, రోగ బాధలు లేకుండా మిత్రులుగా ఉండేట్టుగాను, శత్రువులు, అలాగే అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేట్టుగాను చేస్తూ ఉంటాడు. అలాగే కోర్టు రిలేటెడ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఫేవరబుల్ కండిషన్స్ రావడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. 6వ భావంలో కుజుడు. అంతేనా, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి పదవులు రావడానికి కూడా అవకాశం ఉంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీకు ఉద్యోగాలు రావడానికే కొంతమందికి వాళ్ళ జాతకాలు రీచే అవకాశం ఉంది. భాగ్యస్థానంలో చంద్రుడు, కేతు అనుకుందాం. కేతువుకి 6 గ్రహాల యొక్క దృష్టి ప్లస్ చంద్రుడు 7 గ్రహాల యొక్క ప్రభావం మీకు భాగ్యస్థానానికి ఉందండి. అద్భుతం కదా.
భాగ్యస్థానం ఏంటి? చదువు, అదృష్టం. ఎప్పుడు అదృష్టం వెంటగా ఉంటుంది మీకు. విదేశాలకు వెళ్ళడము, చదువు రీత్యా విదేశాలకు వెళ్ళడము, వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతూ ఉండము. ఏ వ్యాపారం చేసినా అభివృద్ధి చెందుతూనే ఉంటారు మీరు. 16వ తారీఖు నుంచి 22 వరకు చాలా అద్భుతంగా ఉంది వ్యాపారాభివృద్ధి. సంకటాలు అవి లేకుండా అద్భుతంగా ముందుకు దూసుకుపోతూ ఉంటారు. ముఖ్యంగా సినిమా రంగం, కళారంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ ఉన్న వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగం ఉంటాం వాళ్ళు మర్చిపోకూడదు. వాళ్ళకి అద్భుతంగా వ్యాపారాలు పడ్డంతటి అవే తన్నుకుంటూ వస్తూ ఉంటాయి. అద్భుతంగా రాణిస్తారన్న సందేహం లేదు. ఏదైనా 10th హౌస్ లార్డ్ శుక్రుడు కొద్దిగా వీక్ అయిపోయాడు. కొద్దిగా మీరు ఉద్యోగంలో మాత్రము శ్రద్ధ వహించవలసిందే. కాన్సన్ట్రేట్గా అయితే కష్టపడి మీరు ఉద్యోగం జాబు చేయవలసిందే. జాబులో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటే చాలా ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ లాభస్థానంలో చంద్రుడు ఉన్నట్టుంటాయి. 18, 19 తారీఖులో చంద్రుడికి గురుదృష్టి, గజకేశ్వర యోగం గురుదృష్టి ఉంది. కాబట్టి వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. ఓ పక్కనేమో 9th భావంలో కేతు ఉన్నాడు, ఓ పక్కనేమో లాభస్థానంలో చంద్రుడు ఉండి గురుదృష్టి ఉంది. అంటే ఖచ్చితంగా మీ వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయి. ఈ వారంలో మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏమైనా ఉంటే, మొండి బాకీలు కానీ, ప్రమోషన్స్ రీత్యా వచ్చే డబ్బులు కానీ, అవన్నీ సంపదలు మీకు చేకూరబోతున్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడము, లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల, చంద్ర భగవాన్ని పూజించడం వల్ల, చంద్రుడు ఆయన పూజించడం వల్ల మనస్థిమితంగా ఉండి ఆనందంగా ఉండి అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు.